Hi friends, welcome back to my channel in English with Vishwa. In this video, we are going to read a story which is in 10th class textbook. Yes friends, Telangana 10th class textbook, English textbook ఉన్న ఒక స్టోరీని మనం ఈరోజు చదవబోతున్నాం. ఇది చూడండి, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బై టిఎస్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ 2021 అని ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ 10th క్లాస్, ఇది 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ల నుంచి ఒక స్టోరీ అనేది మనం చదవబోతున్నాం. పేజ్ నెంబర్ వచ్చేసి 251 అండ్ యూనిట్ 4 అని ఉంది. ఇక్కడ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, జ్యువెల్స్ ఆఫ్ ఇండియా. లెట్ మీ చెక్. దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో కామాపేటర్ హైదరాబాద్. సో ఇది ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అని పెట్టారు. సో ద స్టోరీ మైట్ హ్యావ్ బిన్ టెలికాస్టెడ్ ఇన్ రేడియో, టెలికాస్ట్ అయ్యి ఉండవచ్చు. సో వెల్కమ్ టు జ్యువెల్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ప్రెజెంటెడ్ బై మీనాక్షి. వెల్కమ్ టు జ్యువెల్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అంటే ఆభరణాలు, దేశం ఇండియా యొక్క ఆభరణాలు అని ఒక ప్రోగ్రామ్ అని చెప్పారు. ప్రెజెంటెడ్ బై మీనాక్షి అన్నారు. ప్రెజెంటెడ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సో దీని అర్థం ఏమిటి అంటే విచ్ ఈజ్ ప్రెజెంటెడ్. ఇదొక ఏమైంది, దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. సో ఇదొక యాడ్జెక్టివ్ ఫ్రేజ్, పాస్ట్ పార్టిసిపుల్. సో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పిలుస్తారు. సో యాక్చువల్లీ ఇది యాడ్జెక్టివ్ క్లాజ్, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ని ఫ్రేజ్ చేశారు. సో విచ్ ఈజ్ ప్రెజెంటెడ్ బై మీనాక్షి, ఏదైతే ప్రజెంట్ అవ్వబడుతుందో. సో ఇన్ అవర్ ప్రోగ్రామ్ టుడే, సో మన ప్రోగ్రాంలో వీ విల్ నో అబౌట్ మోస్ట్ ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. వీ విల్ నో అబౌట్ ఒక మోస్ట్ ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ గురించి ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకోబోతున్నాం అని చెప్పారు. సో వీ నో దాట్ బెంగాల్ ఈజ్ అ beehive of cultural activities. కల్చరల్ యాక్టివిటీస్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహైవ్ అంటే ఏంటి? బిహైవ్ అని అంటే ఏంటి అని అర్థం వస్తుంది అంటే ఒక తేనెటీగలు ఉంటాయి కదా, సో తేనెటీగలు అనే అర్థం వస్తుంది. బట్ ఏంటి అంటే బిహైవ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే సో బజ్లింగ్ సెంటర్ ఉంటుంది కదా, ఒక ఎప్పుడు రద్దీగా ఉండే సిటీని బజ్లింగ్ సిటీ అంటాం, ఆ బజ్లింగ్ సెంటర్ అంటాం. సో అలాంటి ఒక కల్చరల్ యాక్టివిటీస్ యొక్క ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్తో రద్దీగా ఉండే ఒక సిటీనే బెంగాల్ సిటీ. వీ నో దట్ బెంగాల్ ఉంది కదా, ఆ బెంగాల్ ఈజ్ అ బిహైవ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్తో ఎప్పుడు రద్దీగా ఉంటుంది అని అర్థం. సో దీన్ని మెటఫరికల్లీ ఇలా చెప్పారు. బిహైవ్ అంటే దీని అర్థం అది. ఇప్పుడు లిటరల్గా ఫిగరేటివ్గా మనకి ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా గైస్? ఫిగరేటివ్ వేలో చెప్పేటట్టు దాని అర్థం. ఓకేనా? బిహైవ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే బజ్లింగ్ సెంటర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అని అర్థం. సో ఇట్ హ్యాస్ విట్నెస్డ్ కల్చరల్ రీఫార్మ్స్. సో కల్చరల్ రీఫార్మ్స్ ఇట్ హ్యాస్ విట్నెస్ అయింది. కల్చరల్ రీఫార్మ్స్ అంటే మళ్ళీ దాన్ని రీఫార్మ్ చేసేటట్టు, కల్చరల్ని రీఫార్మ్ చేసేటట్టు విట్నెస్ అయింది. ఏది? ఇట్ అంటే బెంగాల్ అని అర్థం. ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ రైటర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్. సో చాలామంది రైటర్స్ అండ్ ఇంటెలెక్చువల్ యొక్క ప్లేస్ అది. ఏది? బెంగాల్. టు కంటిన్యూ దిస్ ట్రెడిషన్, కంటిన్యూ చేస్తూ అనదర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా టుక్ బర్త్ ఇన్ కలకత్తా. ఇంకో వ్యక్తి పుట్టాడు. సో ఆన్ 2nd May 1921లో పుట్టారు. హూ కుడ్ దట్ బి? ఎవరయ్యి ఉండవచ్చు? హూ కుడ్ దట్ బి అంటే ఎవరయ్యి ఉండవచ్చు. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ సత్యజిత్ రే. అది ఎవరో కాదు, సత్యజిత్ రే. ద సన్ ఆఫ్ ఎ రైటర్, అ గ్రాండ్ సన్ ఆఫ్ అన్ అమేచర్ ఆస్ట్రానమర్ అంటే ఖగోళ శాస్త్రవేత్త. అమేచర్ అంటే ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త. ఎవరు? ద సన్ ఆఫ్ ఎ రైటర్, ఒక రైటర్ యొక్క సన్ను. అండ్ ఆ గ్రాండ్ సన్ ఆఫ్ అన్ అమేచర్ ఆస్ట్రానమర్ అంటే ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త గ్రాండ్ సన్. హిస్ హోమ్ ప్రొవైడెడ్ హిమ్ విత్ అన్ అంబియన్స్ టు థింక్ అండ్ ఫీల్. సో అతని ఇల్లు అతనికి ప్రొవైడ్ చేసింది విత్ అన్ అంబియన్స్, ఒక వాతావరణాన్ని ప్రొవైడ్ చేసింది. ఏంటి? టు థింక్ అండ్ ఫీల్, ఆలోచించేది, ఫీల్ చేయడం. ఓకేనా? గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ప్రెసిడెన్సీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ తీసుకుంటూ కామాపేటర్ కలకత్తా రే మూవ్ టు ద ఓపెన్
ఎయిర్ యూనివర్సిటీ. సో గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ప్రెసిడెన్సీ కాలేజ్, కలకత్తాలో ఒక గ్రాడ్యుయేటింగ్ చేసుకుంటూ ఆయన మూవ్ అయ్యారు, పూర్తి చేసుకుంటూ రే మూవ్ టు ద ఓపెన్ ఎయిర్ యూనివర్సిటీ. దిస్ ఈజ్ కాల్డ్ పార్టిసిపుల్ అంటాం కదా, సో అది ప్రజెంట్ పార్టిసిపుల్. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అని చూపించారు ఇందులో. ఓకేనా, ఎలాగ అంటాము, స్పీకింగ్ టు మీ హ్యాస్ టేకెన్ దట్ బ్యాగ్. సో శాంతినికేతన్ పెట్టారు అ కీన్ అబ్జర్వర్ దట్ హీ వాజ్, ఆయన ఒక కీన్ అబ్జర్వర్ అని, దట్ హీ వాజ్, అ కీన్ అబ్జర్వర్ దట్ హీ వాజ్. ఓకేనా, ఒక నౌన్ క్లాజ్ అనేది వాడారు. రే ఇంబైబ్డ్ ద స్పిరిట్ ఆఫ్ శాంతినికేతన్, అంటే ఆయన దాన్ని ఇండల్జ్ చేసేసుకున్నారు లోపలికి. దాన్ని ఏమంటాం తెలుగులో, ఇంబైబ్ అంటే. ఇంబైబ్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ దాన్ని ఇమిడించుకోవడం, జీర్ణించుకోవడం అంటాం కదా, దాన్ని ఇమిడించుకోవడం అంటాం కదా, జీర్ణించుకోవడం, దాన్ని లోపల పెట్టేసుకోవడం, ఇంబైబ్ చేసేసుకున్నారు. ద స్పిరిట్ ఆఫ్ శాంతినికేతన్, ఆ శాంతినికేతన్ యొక్క స్పిరిట్ని ఇంబైబ్ చేసేసుకున్నారు, లోపల జీర్ణించేసుకున్నారు. దేర్ హీ రెడ్ ఎక్స్టెన్సివ్లీ అండ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ పెయింటింగ్, ఆయన చాలా చదివారు. హీ రెడ్ ఎక్స్టెన్సివ్లీ, ఎక్కువగా చదివారు. అండ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ పెయింటింగ్లో ఆయన ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. బ్యాక్ ఇన్ కలకత్తా, సో కలకత్తాలో, అంతకుముందు కలకత్తాలో రే స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ లండన్ బేస్డ్ అడ్వర్టైజింగ్ ఫర్మ్. సో ఆయన స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు, జెరెండ్ అయింది చూడండి. రే స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ లండన్ బేస్డ్ అడ్వర్టైజింగ్ ఫర్మ్, లండన్కి సంబంధించిన ఒక అడ్వర్టైజింగ్ ఫర్మ్ మీతో అంటే సంస్థతో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. వాజంట్ ఇట్ అ రైట్ ప్లేస్ ఫర్ ఏ క్రియేటివ్ మ్యాన్ లైక్ రే, అంటే వాజంట్ ఇట్ అ రైట్ ప్లేస్, అది ఒక రైట్ ప్లేస్ ఉండిందా ఫర్ ఏ క్రియేటివ్ మ్యాన్ లైక్ రే, సత్యజిత్ రే లాంటి ఒక క్రియేటివ్ పర్సన్కి అది ఒక రైట్ ప్లేసా అని ఒక క్వశ్చన్. ఓకేనా, హీ వర్క్డ్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ మూవ్ టు లండన్ టు వర్క్ దేర్, అక్కడ ఆయన కొన్ని రోజులు వర్క్ చేశారు. దాని తర్వాత హీ మూవ్ టు లండన్ టు వర్క్ దేర్, అక్కడ వర్క్ చేయడానికి. దేర్ హీ వాచ్డ్ ఫిలిమ్స్, ఆయన ఫిలిమ్స్ చూశారు. ఫిలిం ఆఫ్టర్ ఫిలిం తర్వాత ఫిలిం చూశారు. హీ లైక్డ్ ద ఫిలిం బైసైకిల్ థీవ్స్, ఆయనకి బాగా నచ్చింది ఏంటిది, బైసైకిల్ థీవ్స్ అనే ఒక సినిమా నచ్చింది. దాట్ కిండిల్డ్ ఇంట్రెస్ట్ ఇన్ యంగ్ రే ఇన్ ఫిలిం మేకింగ్, దట్ కిండిల్డ్ ఇంట్రెస్ట్ ఇన్, ఆయనకి ఫిలిం మేకింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ని ప్రేరేపించింది, ఇగ్నైట్ చేసేసింది. ఓకేనా, స్లోలీ హిజ్ ఇంట్రెస్ట్ లెడ్ హిమ్ టు ఆ వరల్డ్ ఆఫ్ క్రియేటివిటీ, ఆయన ఇంట్రెస్ట్ ఎటువైపు వెళ్ళిందంటే ఆ వరల్డ్ ఆఫ్ క్రియేటివిటీ వైపు వెళ్ళింది. దట్ వాజ్ ద బర్త్ ఆఫ్ అ గ్రేట్ ఫిలిం మేకర్, అది ఒక గ్రేట్ ఫిలిం మేకర్కి యొక్క బర్త్ అయింది. దట్ వాజ్ ద బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఫిలిం మేకర్ అండ్ రే బికేమ్ ఎ ఫిలిం మేకర్, ఆయన ఒక ఫిలిం మేకర్గా మారిపోయారు. హిస్ ఫిలిమ్స్ పాతర్ పాంచాలి, అపరాజితో, అంగన్ తక్ వర్ సమ్ ఆఫ్ హిస్ మాస్టర్ పీసెస్, ఆయన కొన్ని మాస్టర్ పీసెస్ ఉన్నాయి. హిస్ విజన్ ఫర్ బెంగాలీ ఫిలిమ్స్ వాజ్ మ్యాచ్లెస్, సాటిలైంది అయిపోయింది. ఓకేనా, ఆయన విజన్ అనేది బెంగాలీ ఫిల్మ్స్కి సాటిలైంది అయిపోయింది. అలాంగ్ విత్ ఆస్కార్ అవార్డ్, సో ఆస్కార్ అవార్డ్తో పాటు హీ రిసీవ్డ్ ద భారతరత్న ఆయన రిసీవ్ చేసుకున్నారు. అలాంగ్ విత్ ద ఆస్కర్తో పాటు. ద లెజెండరీ ఫిలిం మేకర్ పాస్డ్ అవే ఇన్ 1992లో ఆయన చనిపోయారు. బట్ ద ఫిలిం వరల్డ్ చెరిషెస్ హిస్ మెమరీస్ ఫర్ ఎవర్, సో ఎప్పటికీ ఆయన్ని ఆదరిస్తుంది, ఆయన మెమరీస్ అనేది ఎప్పుడూ ఆదరిస్తుంది, దాని అర్థం చెరిష్ చేసుకుంటే ఆదరిస్తుంది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వీక్ వీ విల్ నో అబౌట్ అనదర్ గ్రేట్ పర్సనాలిటీ, నెక్స్ట్ వీక్ మనము తెలుసుకుందాం. సో అనదర్ గ్రేట్ పర్సనాలిటీ అనేది. టిల్ దెన్ గుడ్ బై, అప్పటి వరకు గుడ్ బై అని చెప్పారు. ఇదంతా ఒక రేడియోలో ఒక నాటిక అంటాం కదా, ఒక రేడియోలో నాటికలాగా ఒక టెలికాస్ట్ అయింది ఒకటి, జ్యువెల్స్ ఆఫ్ ఇండియా, అంటే ఆభరణాలు, ఇండియా యొక్క ఆభరణాలని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అదే ఇక్కడ ఈ బుక్లో పబ్లిష్ చేశారనుకుంటున్నాను నేను. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు హియర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ లైక్ టు మై వీడియోస్. అదేవిధంగా దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ మై ఆన్లైన్ క్లాసెస్, జస్ట్ కాంటాక్ట్ us, you will be given more details.